గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనా లేదంటే విదేశీ డెలిగేట్లతో ఫేస్ టు ఫేస్ సమావేశమైనా ఎవరితో సమావేశమైనా కూడా ఆల్మోస్ట్ 45 నిమిషాల సేపు మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు, మ్యాక్సిమం గంటన్నర సేపు మాట్లాడారు అని చెప్పి ఇలా మనం వింటూ ఉంటాం. కానీ నిజంగా రాత్రి ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళారు. అంటే వాళ్ళ భార్య గారు బ్రాహ్మణి గారు అండ్ వాళ్ళ కొడుకు దేవాంశ్, ఈ ముగ్గురు కలిసి వెళ్ళారు. 7:20 సాయంత్రం 7:20 ప్రధాని నివాసం లోపలికి వెళ్ళినటువంటి లోకేష్ గారి ఫ్యామిలీ రాత్రి 9:30 బయటకు వచ్చారు. అంటే దాదాపు 2:10 సేపు ఒక రాష్ట్ర మంత్రితోటి ప్రధాని గారు చర్చించినటువంటి విషయాలు మాట్లాడింది అది 2:10. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో, సరే దేశంలో వేరే రాష్ట్రాల సంగతి మనకు తెలియదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి, ఒక మినిస్టర్తోనో ముఖ్యమంత్రితోనో ఎక్స్తోటో ఎవరితోటైనా పర్లేదు, ఒక ప్రజాప్రతినిధితోటి ప్రధాని గారు ఇంత సుదీర్ఘంగా సమావేశం అవ్వడం బహుశా మనం ఎప్పుడూ కూడా వినలేదు, చూడలేదు. డెఫినెట్లీ లోకేష్ గారికి అయితే అదొక రికార్డ్ అని చెప్పి అనుకోవాలి. ఒక ప్రధానితో ఒక మినిస్టర్ 2:10 సేపు చర్చలు. ఎవరికైనా అనిపించేది ఏం చర్చించి ఉండొచ్చు? ఒక రాష్ట్ర మంత్రితో ఒక దేశ ప్రధాని 2:10 సేపు ఏం మాట్లాడి ఉండొచ్చు? ఏ అంశాలు వాళ్ళ మధ్య చర్చకు వచ్చి ఉండొచ్చు? జనరల్గా రాజకీయ అంశాల, ప్రభుత్వ పరంగా ఏమైనా విషయాల, లేదు ఇండియా పాకిస్తాన్ అమెరికాకు సంబంధించినటువంటి చర్చలు ఏమైనా సాగి ఉంటాయా? లేకపోతే జస్ట్ క్యాజువల్ చిట్ చాట్సా, ముచ్చట్లా మనం ఎక్కడైనా ఎవరింటికైనా పోయామంటే అది ఇది మాట్లాడుతూ టీవీ చూస్తూ తింటూ తాగుతూ 1-2 అట్లా వచ్చి ఉంటాను కదా, అలా ఏమైనా ఉండొచ్చా? తెలియదు. బట్ విజువల్స్, బయటకు వచ్చినటువంటి విజువల్స్ అవన్నీ కనుక చూస్తే ప్రధాని గారు లోకేష్ గారు వాళ్ళ కొడుకును బాగా ముద్దు చేస్తున్నారు. ఇట్లా గట్టిగా కౌగిలించుకొని ఇట్లా గిచ్చుతూ మొత్తం మీద అయితే బాగా ముద్దు చేస్తున్నారు. పిల్లల్ని ఎవరైనా కనుక ఆ విధంగా ముద్దు చేస్తారు, దట్స్ ఓకే. 2:10 సేపు అయితే క్యాజువల్ ముచ్చట్లే. ఒక ప్రధాని, అది ఇప్పుడు ఎంత కీలకమైన సమయం ఇది. అటు పాకిస్తాన్తో ఉద్రిక్తలు తగ్గి వాట్ నెక్స్ట్ అన్నది, ఇటు అమెరికా ఇన్వాల్వ్మెంట్, రకరకాలుగా ఇంత కీ టైంలో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం నిజంగా గ్రేట్. బహుశా ఇది లోకేష్ గారికి అంటే తాను ఒక గౌరవంగా ఫీల్ అవ్వాలేమో. ఎవరికి సాధ్యం కాకుండా దేశ ప్రధానితో ఎంతసేపు సుదీర్ఘ సమావేశం. ఏమో ఈ సమావేశం యొక్క ఇంపాక్ట్ ఏమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందేమో చూడాలి. అంటే రాబోయే రోజుల్లో ఒక పొలిటికల్ ఇంపాక్ట్ ఏమైనా, ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, దాని ఫలితాలు అంటే ఇది ఒక రిఫ్లెక్ట్ అవుతాయేమో రాబోయే రోజుల్లో పొలిటికల్గా. చూద్దాం.